వసంతమికపై రానని అన్న కోయిల రాగం నాపేన చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా మనసారా తలిచి చూడు నోరారా పిలిచి చూడు నీ వాకిలి ముంగిట నేనున్నానని శ్రీలక్ష్మి బదులిస్తుంది లక్ష్మీదేవి తలుపు తట్టింది. డాబర్ వాటికా అండ్ రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది అంతా శుభమే. ఇక్కడికి వచ్చే కుటుంబాలకి మీ వంతు సహాయం అందించడానికి ఇంతమంది తరలి రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతమంది ఇక్కడ దాకా వచ్చినప్పుడు నేను ఇక్కడి నుంచి అక్కడ రాకపోతే బాగోదు కదా. రావచ్చా రావచ్చా వస్తా, కాసేపట్లో వస్తాను. నేను అక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చే ప్రతి కుటుంబానికి ఇంతమందిని చూసినప్పుడు ఎంతో ధైర్యం అనిపిస్తుంది. నా అనుకునే వాళ్ళు ఎవరూ లేరు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు అని అనుకుంటున్న నా కుటుంబాలకి మేము ఉన్నామంటూ మీరంతా ముందుకు రావడం వాళ్ళకి నిజంగా చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అలా వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి మీ పనుల మధ్యలో మీ వంతు సహకారంగా ఇలా ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సో ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉడతగూడానికి చెందిన రాజు ఎంతో శ్రమించి కష్టపడి పని చేసుకుంటూ 4 పిల్లలున్న కుటుంబాన్ని ఎంతో చక్కగా చూసుకుంటూ వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు ఒకరోజు ఆయనకి పక్షవాతం రావడంతో కాలు చెయ్యి పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో నా వల్ల కాదు అంటూ ఆయన భార్య ఆ పిల్లల్ని భర్త దగ్గరే వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను నువ్వే విడిచిపోయావేలమ్మా. తండ్రిగా పిల్లల ఆలనా పాలనా చూసుకోవాల్సిన సమయంలో తానే తన తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం ఆయన నిజంగా చాలా బాధగా ఉంది. తనకంటూ ఒక ఆధారం దొరికితే తన పిల్లల్ని అలాగే తన తల్లిదండ్రుల్ని చాలా బాగా చూసుకోగలను అంటున్నారు ఆయన. ఆయన్ని వేదిక మీదకి పిలిచే ముందు ఆయన గురించి ఒక ఏవి ప్లీజ్. పాలేరు కుటుంబంలో పుట్టిన రాజు పేదరికం కారణంగా పాలేరు వృత్తినే జీవనోపాధిగా ఎంచుకున్నాడు. రాజు వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన నీలిమను పెళ్లి చేసుకున్నాడు. పాలేరుగా జీవనం సాగిస్తున్న రాజుకు 4 పిల్లలు పుట్టిన తరువాత కుటుంబ పోషణ భారమైపోవడంతో రాజు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు. అనుకోని పరిస్థితుల్లో హఠాత్తుగా ఒకరోజు రాజు పక్షవాతానికి గురి కావడం రాజు కుటుంబాన్ని కష్టాల పాలు చేసింది. పక్షవాతం వల్ల రాజుకు కుడి చేయి కాలు పడిపోవడంతో కుటుంబ పరిస్థితి పూర్తిగా కుంటుపడిపోయింది. రాజు మంచానికే పరిమితమైపోవడంతో ఇక భర్త అవసరం తనకు లేదు అనుకున్న నీలిమ కఠిన హృదయానికి ఆమెలో ఉన్న అమ్మతనం కూడా అడ్డు చెప్పలేకపోయింది. రాజు అనారోగ్యం పాలైన 2 నెలలకే భర్తతో పాటు పిల్లలను కూడా వదిలేసి తన దారి తాను చూసుకుని వెళ్లిపోయింది నీలిమ. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా తల్లి వదిలేసి వెళ్లిపోయిన తన పిల్లలు తన తల్లికి భారం కాకూడదు అనుకున్నాడు రాజు. కూతుళ్ళిద్దరిని హాస్టళ్లలో పెట్టి చదివిస్తున్నాడు. ఎదిగిన పెద్ద కొడుకు చదువు మానేసి కుటుంబం నడవడం కోసం కూలి పనికి వెళుతున్నాడు. చదువుకోవాల్సిన మనవడు కుటుంబం కోసం కష్టపడుతున్నాడని చూసి తట్టుకోలేకపోయాడు రాజు తండ్రి నర్సయ్య. తనువు సహకరించిన వృద్ధాప్యంలో కూడా కొడుకుతో పాటు కొడుకు పిల్లల్ని పోషించడం కోసం పాలేరుగా పనిచేస్తున్నాడు. ఇంటి దగ్గరే ఉంటూ ఇంటిల్లిపాదిని చూసుకుంటున్న రాజు తల్లి దురదృష్టవశాత్తు క్యాన్సర్ వ్యాధికి గురి కావడం రాజు కుటుంబాన్ని మరింత కలిచివేసింది. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే తీరని వేదనకు గురైన నర్సయ్య పనిచేయని స్థితిలో ఉండడం వల్ల రాజు పెద్ద కొడుకు ఒక్కడి కష్టం మీద పూట గడవని స్థితిలో బ్రతుకుతోంది రాజు కుటుంబం.
ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆ కుటుంబం ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చారు. వారిని ఇక్కడికి ఆహ్వానిద్దాం. కలి 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 కలికాలం కలికాలం విధి ఆడిన చెలగాటం ఈ కాలం ఇంతలో జీవితం చేసనా ఏకాకిలాగా కళ్ళు విప్పి చూడని బండరాతి సానికి మూడు కన్నులెందుకో గుండెలేని వానికి. తల్లి, నా కొడుకు పై చదువు రాగానే నాకు కాన్సల్ వచ్చింది. నాకు తల్లి కొడుకులము దవాఖాన పాలైన తల్లి. దవాఖాన పోతే నన్ను ఆపరేషన్ చేయలేదు, మళ్ళీ పంపించిండ్రు. 4 పిల్లలు తండ్రి. పిల్లలను చాడలేక, భర్తను చాడలేక కూడలు వెళ్ళిపోయింది ఎక్కడనో తల్లి, చాడలేదు. పిల్లలను హాస్టల్ వేసి చదివించకుండా కూలి నాలి నా మనవడు నా భర్త కూలి చేసి అడుక్కొచ్చి సాగుతాను తండ్రి. మీకు అందరికీ చెప్తాను, మీకు నా పిల్లలకి నా ఆదాయం దొరుకుతాను వచ్చిన. నా కొడుకు 4 పిల్లలు, నా భార్య, నేను కూలినాలు చేసి అది పోయింది. పోయిన కాడ నుంచి 4 పిల్లల నా కొడుకును మనవాడు కూలి చేస్తాడు, నేను కూలి చేస్తానా. ఇక గీటే బతుకులు. మా ఏం భూమి జాగలేదు. నా మనవాడు నేను చేస్తేనే పొట్ట నడుతుంది. 4 పిల్లల సాధిస్తానా, చదివిపిస్తానా అందరికి. సార్, ఇప్పుడున్న పరిస్థితిలో ఏం కావాలని కోరుకుంటున్నారు? మీకు ఏం జరిగితే? అయ్యా 2 బర్రెలు ఇప్పితే ఎట్లా నా పిల్లలు, నా 2 బర్రెలు పాలు పిండుకొని సాయం చేసుకొని నా పిల్లలు చదువుకుంటా సార్. పాల వ్యాపారం మొదలు పెడదాం సార్. తప్పకుండా సార్, ఇక్కడున్న అందరం కలిసి ప్రయత్నిద్దాం. మీకు సొంతంగా ఒక చిన్న పాల వ్యాపారం పెట్టుకునేలా ప్రయత్నిద్దాం అందరం కలిసి. అందాల చందమామ మబ్బుల్లో దాగుందమ్మా, నీ మనసే మూగబోయేనని. 7 ఆ కుటుంబంలో ఈ వయసులో కూలి పని చేసుకుంటూ తన తండ్రి, తన పెద్ద కొడుకు కష్టపడుతుంటే దాని నుంచి వచ్చే ఆదాయం ఆ 7 సరిపోదు. తల్లి కోసం మందులు కొనాలన్నా, తండ్రి కోసం మందులు కొనాలన్నా, పిల్లల బాగోగులు చూడాలన్నా వాళ్ళకంటూ చిన్నపాటి వ్యాపారం మొదలు పెడితే దాని నుంచి వచ్చే ఆదాయం చాలా ఉపయోగపడుతుంది అని కోరుకుంటున్నారు ఆయన. సో అందుకోసమే ఒక పాల వ్యాపారం మొదలు పెడదామని అనుకుంటున్నారు. దానికోసం మనందరం ప్రయత్నిద్దాం. సో మీరందరూ సిద్ధమా? రైట్. సో మొదటి ప్రయత్నం చేయడానికి మేము ఆడతాం. మీరు వస్తారా? ఎంతమంది వస్తారు? 4 members. మీ 4 members వస్తారా? వెరీ గుడ్, రండి. ఓకే, వాళ్ళ కుటుంబం కోసం ఆ కుటుంబ సభ్యులే ముందుకొచ్చారు. మొదటి ప్రయత్నం మా తరఫు నుంచి మేమే చేస్తాము అని. సో నీ పేరేంటి? స్టాలిన్. చదువుతున్నావు నువ్వు? ఏం చదువుతున్నావు? 2. సెకండ్ క్లాస్ చదువుతున్నావా? ఓకే. అజయ్ మీరేం చదువుతావు? 8th class సార్. 8th class చదవట్లేదు. 8th వరకు చదివి ఆపేశారు. అవును సార్. సో ఆయన 4 పిల్లలు ముందుకు వచ్చారు మొదటి ప్రయత్నం చేయడానికి. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఓకే, సో మొదటి ప్రయత్నం చేయడానికి 4 సిద్ధంగా ఉన్నారు. 2 ఇటు సైడ్ ఉంటారు, 2 అటు సైడ్ ఉంటారు. ఈ తాడుతో లాగే ఈ ట్రే మీద ఒక్కొక్క టెడ్డీ బేర్ని పెట్టి అవతల వైపుకి లాగుతారు, తీసుకుని ఆ ఖాళీ టబ్లో వేస్తారు. ఓకే, సో ఎవరిద్దరు ఒక టీం? మీ ఇద్దరు ఒక టీమా? ఇటు సైడ్ అటు సైడ్ ఉంటారా? ఓకే, మీరిద్దరు అటు సైడ్. Three, 2, 1, go!
చేసినాను నన్ను ఎనిమిది దిక్కులన్నీ పొంగిపోయి ప్రేమై వెలిగి గుమ్మ 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 గుండెల్ని తాకేలా గంధాల గాలల్లే వస్తా కొమ్మ కుమ్మారన్న పచ్చంగా నవ్వేలా పన్నిటి జల్లునే తెస్తా ఎడారిని కదలిగా చేస్తా చేస్తా జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో 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 రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో ఓకే, మీ నలుగురు చేసిన ఈ మొదటి ప్రయత్నం సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఇక్కడి నుంచి అన్నీ ఆ టబ్లోకి షిఫ్ట్ అయ్యాయి అండ్ ఇక్కడి నుంచి అన్నీ ఈ టబ్లోకి షిఫ్ట్ అయ్యాయి. సో మినిమం 5 ఉండాలి. మీరు 15 దాటి చేశారు. సో వెల్ డన్. సో ఈ మొదటి ప్రయత్నం ద్వారా మీ కుటుంబానికి ఇప్పుడు 20,000 రూపాయల చెక్ అందబోతోంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది సో ఉన్న ప్రస్తుత పరిస్థితులు మీకు బాగా తెలుసు. ఇంట్లో పెద్ద పిల్లాడివి. సో 8th క్లాస్ వరకు చదివి దాని తర్వాత చదువు మానేసి కూలి పనికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏంటో కూడా నీకు తెలుసు. కానీ ఆ వయసులో నీకు అర్థమైందా? అర్థం కాలేదు అప్పటికి. ఎన్నాళ్ళైంది మానేసినావు? నేనా 1 year అవుతుంది. 1 year అవుతుంది. సో ఎందుకు మానేయాల్సి వచ్చింది? ఏంటి పరిస్థితులు? డాడీకి పక్షవాతం రావడం వల్ల చదువుకున్నాడు బంద్ చేసినాం. అప్పటి నుంచి 2 నెలలు అమ్మ ఉన్నది. డాడీని హాస్పిటల్ ఆయుర్వేదిక్ దాఖలు తీసుకుపోయినప్పుడు అమ్మ 2 నెలలు ఉంది. ఇంటికి వచ్చినాక డాడీని ఇంటికాడ తోలి ఇడిచిపెట్టిపోయింది అమ్మ. దాని తర్వాత నుంచి నాన్న ప్లేస్లో నువ్వు తాత పనిచేయడానికి వెళ్తున్నారు. పనిచేయడానికి ఎంత వస్తున్నావు మనం కూలి పనికి వెళ్తే? రోజుకి 250 వస్తుంది సార్. 50 ఛార్జీలు పోను 200 ఉంటుంది. 200 వెళ్తుంది రోజుకి. రోజంతా పనిచేస్తుంది. ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు? పొద్దుగాల 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. అంటే మరి ఇప్పుడు అది సరిపోతుందా? అది సరిపోదా? పని లేని రోజు ఏం చేస్తారు మీరు? పని లేని రోజు ఇంకో పనికి వెళ్తా సార్. ఇంటికాడ పనికి వెళ్తా సార్. ఇంకో వేరే పని చూసుకుంటారు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట పనికి వెళ్ళాలి మీరు ప్రతిరోజు, లేకపోతే ఇల్లు గడవదు. ఇల్లు గడవాలి సార్. సో అంటే నీకంటే చిన్నవాళ్ళు పిల్లలు అంటే చెల్లెలు కానీ తమ్ముడు కానీ వీళ్ళకి ఎందుకు ఇలా ఉన్నాం ఏంటి పరిస్థితి అనేది వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదు సార్. మిమ్మల్ని ఎప్పుడైనా అడుగుతారా వాళ్ళు? అమ్మ ఏదని అడుగుతారు సార్. అమ్మ ఏదైనా అడుగుతారు. ఏం చెప్తాను? చెప్పలేను సార్. సంవత్సరం నుంచి నాన్న పరిస్థితి ఇలా ఉంది, నాన్నకి ఇలా ఉంది, అమ్మ కూడా ఇంట్లో లేదు. ఏం జరుగుతూ ఉంటుందమ్మ మీకు? ప్రతిరోజు ఎలా గడుస్తుంది మీకు? తమ్ముడు పనికి వెళ్తే 200 రూపీస్ వస్తే నాన్నమ్మ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు వేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మేము ఉత్తిన పడుకుంటాం. మీ అమ్మకి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పం. ఏం చెప్తావు చెప్పు. మా మమ్మీలా వేరే వాళ్ళు కావద్దు. మమ్మీ మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టిపోయినా? అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఎటుపోయావే అమ్మా, ఇకపైనే వినగలనా నీలాలి పాట? నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. ఇంట్లో ఎలాంటి కష్టం వచ్చినా, ఇంట్లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఒక రిలేషన్షిప్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వీళ్ళతో పాటు వీళ్ళకంటే ఎక్కువ నలిగిపోయేవారు ఆ పిల్లలు. ఇలా ఇంకే కుటుంబంలోనూ జరగకూడదు అని మనం కోరుకుందాం. వీళ్ళున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పెద్దవాళ్ళని చూసుకోవాలన్నా, ఆ నలుగురు పిల్లల్ని
చూసుకోవాలన్నా, ఎవరున్నా ఎవరు వెళ్ళిపోయినా ఉన్న ఈ 7 మాత్రం కుటుంబంలా కలిసి ఉంటున్నారు. కాబట్టి వీళ్ళకంటూ ఒక జీవనోపాధి కావాలి. ఆ పాల వ్యాపారం వీళ్ళు చేసుకునేలా మనందరం కలిసి ప్రయత్నించాలి. దానికోసం మరో ప్రయత్నం చేద్దాం మనం. సో రెండో ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు మీలో? సో మీ అందరి తరఫున ఈ 4 వచ్చారు కాబట్టి మీ సపోర్ట్ వీళ్ళతో పాటు వాళ్ళకి ఇవ్వాలి. లెట్స్ డూ ఇట్, కమ్ ఆన్. ఈ 4 కలిసి చేయబోతున్న ఈ ప్రయత్నంలో నుంచు నీళ్ళు తాగడం, పరిగెట్టి పాలు తాగడం కష్టం కాబట్టి లాక్కుని బాదం మిల్క్ తాగడం ఈజీ అనేది వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు. సో ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఇతను, ఈ డైరెక్షన్లో ఇతను వెళ్తారు. అండ్ అవతల పక్కన ఆ 2 అమ్మాయిల చేతిలో ఉన్న గ్లాస్లో స్ట్రా ఉంది. వీళ్ళు అక్కడ దాకా వెళ్ళి తాగడానికి ప్రయత్నిస్తారు. ఇతను తాగుతుంటే ఇతను ఎందుకు ఊరుకుంటాడు, ఇతను వైపు ఇతను లాక్కుంటాడు. సో కింద ఒలికిపోయింది కాకుండా గ్లాసులో ఉన్న బాదం మిల్క్ ఎవరు ఎక్కువ తాగుతారనేదే. అమ్మాయిలు మాత్రం అక్కడి నుంచి కదలరు, చేయి ముందు కూడా చాపరు. వాళ్ళు ఉన్న పొజిషన్లో అలాగే ఉంటారు. మీరు ఏమాత్రం హెల్ప్ చేద్దామనో ముందు కొంగున్నా ఆ బాదం మిల్క్ మొత్తం మీ డ్రెస్ మీద పడుతుందమ్మా. తర్వాత మీరు ఈగలు కలిసి మీ ఇంటికి వెళ్తారు. జాగ్రత్త. రెడీయా? 3, 2, 1 గో. బంగారు కంగారు కంగారు పడబోకు కంగారు బంగారు 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 కంగారు కంగారు పడబోకు కంగారు ఇక ముందు కాలం మనదే రపాసు అంటించకుండా పిల్లలు తపాసు బంగారు 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 కంగారు కంగారు పడబోకు కంగారు. ఇలాంటి ఆట ఏదో ఉంటుందని ముందే తెలుసు అనుకుంటా వీళ్ళకి. పొద్దున్నుంచి మంచినీళ్ళు కూడా తాగుంటారు. మొత్తం ఎంత ఫాస్ట్గా లాగేశారంటే బాగుందా? అదే నేను నెల రోజుల ముందు కొన్నాను. అది ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా అప్పటి నుంచి. అండ్ పొద్దున కూడా అనుకున్నామట, సరే ఇలాంటి ఒక గేమ్ ఆడినప్పుడు కొన్ని బొద్దింకలు ఈగలు ఉన్నా కూడా తీసేసాను. అందులోంచి తీసేసి ఎట్టి పరిస్థితులు ఆడదాం అన్నప్పుడు ఇందాక అవి వానపాములు అంటే చిన్న చిన్న పురుగులు అవి ఉండి, అంటే స్ట్రాలో దూరగలిగినవి. ఓకే, సో మీ 4 కలిసి చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్గా పూర్తయింది. సో ఇప్పుడు మీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి 20,000 రూపాయల చెక్ అందబోతాం. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మీ పేరు, మీరేం చేస్తూ ఉంటారు? నా పేరు అనుష. నేను 10th క్లాస్ చదువుతున్నా. మీకు వీళ్ళ గురించి అర్థం ఉంటుంది. ఈ షో గురించి కూడా మీకు బాగా తెలుసు అనుకుంటా. నేను చూస్తా, ఇంట్లో ఉన్నప్పుడల్లా చూస్తా. ముఖ్యంగా జీ తెలుగు బాగా చూస్తా. సీరియల్స్ కూడా. సీరియల్ కూడా చూస్తారమ్మా? అమ్మ నా కోడల నుండి. అమ్మ నా కోడల. హాయ్, నా పేరు స్వర్ణ. ఐఎమ్ ఇంటర్ చదువుతున్నా. ఇంటర్ అమ్మా? ఫస్ట్ ఇయరా? అవును. ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ కాదా? ఫస్ట్ కాదా? ఫస్ట్ ఇయరా? ఫస్ట్ ఇయర్. మొదటిసారా? కాదా? కాదు, సారీ. అలా కాని వాళ్ళు అన్ని సార్లు ఎందుకు అడుగుతారా మీరు? సిగ్గుపడుతున్నారా పాపం వాళ్ళు? ఓకే ఓకే అమ్మా, ఇంకెక్కువ డీటెయిల్స్ అడగను. సో ఏం చేస్తుంటారమ్మా ఖాళీ టైం ఉన్నప్పుడు? ఏం చేస్తూ ఉంటారు? మిమ్మల్ని చూస్తుండే జీ తెలుగులో.
నీ పేరేంటి, మీరు ఏం చేస్తూ ఉంటారు? My name is Shengu Yadav. I'm studying inter first year in New Vasavi Junior College. కొంచెం డౌట్ వచ్చింది, ఏం చదువుతున్నాడని కొంచెం టైం తీసుకున్నాడు. అంటే అప్పుడప్పుడు వెళ్తుంటే కాలేజ్కి అలా అనిపిస్తూ ఉంటుందమ్మా. No. సో నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? నీకు యాక్టింగ్ Yeah. ఉందా? నాకు అర్థమవుతుంది, నీలో ఆ బాడీ లాంగ్వేజ్ ఉంది తెలుసా, మొత్తం ఇలా బిగిసిపోయి ఉన్నాడు అబ్బాయి. సరే ఏదైనా మంచి డైలాగ్ చెప్పు ఫ్రీగా. వీలైతే సహాయం చేయండి డ్యూడ్. మహా అయితే ఏమవుతుంది, తిరిగి వాళ్ళు ఇంకొకరికి సహాయం చేస్తారు. మార్చింది. వెరీ గుడ్. ఈ అబ్బాయి ఇప్పుడు పాట పాడితే ఎలా ఉంటుందో చూద్దాం. వీరుల్లారా వందనం విద్యార్థి, అమరుల్లారా వందనం పాదాలకు. మంచి పాపం పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. రాజిగవరి ఐలాపురం రాజిగబా తెలంగాణ రాజిగా చల్. అరే పుడితే ఒకటి సస్తే రెండు, రాజిగవరి మరి ఎత్తుర తెలంగాణ జెండ రాజిగవరి ఐలాపురం రాజిగబలే తెలంగాణ రాజిగా. అరే గజ్జలు రెండు గజ్జలో రాజన్న, సేనువాయ సెలకవాయ గజ్జలో రాజన్న. అరే బ్రతుకువాయ గజ్జలో రాజన్న. అరే అందరూ శాకాహారులే రాజిగా, మరి రొయ్యల ముల్లాడవాయ రాజిగా. అరే రాజిగవరి ఐలాపురం రాజిగబ్బల తెలంగాణ రాజిగా చల్. సభకు నమస్కారం. దడ లాడించి పైకి ఇచ్చాడు ఆయన. నా పేరు ఎస్కే సోహెల్ బాద్షా. నేను ఇంటర్ అయిపోయింది, కానీ ఇంట్లో ఒక సబ్జెక్ట్ పోయింది, అందుకే గాలికి తిరుగుతున్నాయి ఇప్పుడైతే. అంటే ఎన్నిసార్లు ట్రై చేసావు దాని తర్వాత? ఒకసారి ఈసారి రాస్తే పాస్ అవుతా బాగానే. ఏ సబ్జెక్టు? సివిక్సా? అరే భలేటోడి బాబా. నువ్వు కదా నాన్న. నువ్వు సాయంత్రం వెళ్ళేటప్పుడు బుక్ తీసుకురా, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్లు టిక్ పెడతా, అవి మాత్రమే చదువుకో. సింపుకెళ్ళకవి. నాకైతే కొంచెం నమ్మకం ఉంది, నేను నమ్ముకుంటే మళ్ళీ అది ఉండిపోతే. నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఎక్కడికో పోయిరా ఉన్నారు, వెళ్ళిపోయారు. బాగా పాస్ ఐఏఎస్ ఐపీఎస్ బట్ నువ్వు కూడా బాగా చదువుకోనన్నా. ఎందుకంటే ఆ ఒక్క ఇంటర్ దాటితే నువ్వు డిగ్రీలో జాయిన్ అయినప్పుడు నీకు కూడా కనీసం పార్ట్ టైం జాబ్ నుంచి జాబ్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. చదివే ఎంటర్టైన్మెంట్. ఓకే, సినిమాలు బాగా చూస్తానా? బాగా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఇది? అన్ని 3-4 సార్లు చూసా. అంటే రీసెంట్ గా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఇది? ఈ మధ్య అంత టైం లేదన్నా. బాగా తేడాగున్నావు నువ్వు. ముందుగా ఇప్పుడు ఒక పాట వస్తుందన్నా, ఆ పాటకి నువ్వు ఓన్లీ హీరోయిన్ వాయిస్ వచ్చినప్పుడే స్టెప్లు వేయాలి. నువ్వు హీరోయిన్. ఓకే, నువ్వు హీరోయిన్, నాకు అర్థమైంది. ఆయన హీరో. ఓకే, రెడీ, మ్యూజిక్. అమ్మని తీసుకొస్తా అత్త మామ చేసుకుంటావా? జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ.
మొదటి 2 ప్రయత్నాలు పూర్తయ్యాయి. అండ్ వాళ్ళు అనుకుంటున్నట్టు వాళ్ళ సొంతంగా చిన్నపాటి పాల వ్యాపారం మొదలు పెట్టడానికి కావాల్సిన డబ్బులు ఇప్పటి వరకు 40,000 రూపాయల దాకా మనం ప్రయత్నించగలిగాం. మరో ప్రయత్నం చేసే ముందు సార్, ఇప్పుడు 1.5 సంవత్సరం క్రితం ఉన్న పరిస్థితులు వేరు, దాని తర్వాత నుంచి పరిస్థితులు మారాయి. అండ్ దాని తర్వాత నుంచే కుటుంబంలో కూడా పెద్ద కొడుకు చదువు మానేయాల్సి వచ్చింది, తను కూడా కూలి పని చేయాల్సి వచ్చింది. అటు పెద్దవాళ్ళు మీరు కూడా కూలి పనికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ 4 పిల్లలున్న ఈ కుటుంబంలో ఇలాంటి వచ్చినప్పుడు తోడుండాల్సిందే జీవిత భాగస్వామిగా ఎవరైతే వచ్చారో భార్య తోడుంటారు. అంటే ఏ సందర్భంలో ఎందుకలా ఆవిడ నిర్ణయం తీసుకున్నారు, మీకేమని అర్థమైంది? ఆవిడ ఎందుకు తీసుకుని ఉంటారు ఆ నిర్ణయం? ఏమో సార్, అంత మనకు లేదు సార్. ఇవి ఆ వరకు మంచిగా చూసుకునే సార్. 7,000 జీతం వచ్చా, ట్రాక్టర్ 7,000 జీతం వచ్చా సార్. ఏదైతే నా పిల్లలు చదివిస్తే ఇంట్లో అన్నీ తీసాను సార్. మంచిగా చదువుకున్నా, మంచిగా నా పిల్లలు మంచిగా చదివించాను సార్. నా పిల్లలకి ఏది కావాలని తెచ్చిపెట్టాను సార్. కదా నాకు ఆ కాళ్ళకి పడగా నన్ను పెట్టి నా పిల్లలు పెట్టిపోయాను సార్. నా పిల్లలు మంచిగా చూసుకున్నాను సార్ నేనైతే. ఏమైనా వాళ్ళకి అన్నీ చూసాను సార్, అన్ని మంచిగా చూసాను సార్. కదా నా కాళ్ళకి పడిపోయినా విడిచిపెట్టిపోయాను సార్. నా అమ్మ చూస్తే నా అమ్మకు క్యాన్సర్ అయితే నా అమ్మను విడిచిపెట్టిపోయాను సార్. మా అమ్మ కాబట్టి మా అమ్మ బతికొచ్చింది సార్. హాస్పిటల్ వేస్తే ఎవరు లేరు సార్, దిక్కులేరు చేసలేరు సార్. నాకు అక్క చేసలేరు సార్. అందరు నా పిల్లలకు అందరికీ నా కొడుకు అనగా నా కొడుకు బడ ఆపిన సార్, కూలిపోయింది సార్. రోజు కూలి అయితే ఇంట్లోకి వెళ్తే సార్. మా నాన్న, నా అమ్మ, నా కొడుకు అయితే ఇంట్లోకి వెళ్తే సార్. అందరికీ మనిషిగా సాయం అయితే ఎట్లా నా పిల్లలకు నా బిడ్డలకు చదివించుకొని పిల్లలకు కారణం చేసుకుంటా సార్. అంటే మీకు ఆవిడ అంటే ముందు నుంచి ఏమైనా కొట్లాట్లు ఉండడం కానీ, ముందు నుంచి ఏమైనా కోపంగా ఉండడం కానీ, ఆవిడ నాకు వద్దు, నేను ఈ కష్టం భరించలేను, వెళ్ళిపోతానని మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? కొట్లాట లేవు, ఏమి లేవు. నా కొడుకు 1.5 సంవత్సరం అవుతుంది. ఫస్ట్ బండి మిన్నే వచ్చింది పైచవతం. ఆయన అడ్డం పడ్డా, నా 2 నెలలకే నేను అడ్డం పడ్డా. కర్ణాగరం దాకా పోతే హైదరాబాద్కు రాసిండ్లు. అక్కడికి పోతే ఆపరేషన్ చేయనన్నారు. కరెంట్లో 25 కరెంట్లు పెట్టిండ్లు, ఎల్లగొట్టిండ్లు సారు. మేము వచ్చే వరకే నా కొడలు వెళ్ళిపోయింది. పిల్లలు ఆగము, నా కొడుకు ఆగము. పిల్లగాడు చదువు బంద్ చేసి కూలికి పోతాడు. నా భర్త కూలికి పోయి తెస్తే ఇంట్లో వాళ్ళకు జీవితార్థం కలుపుతున్నా ఏమి లేక పిల్లలను హాస్టల్లో వేసిన ఆడపిల్లలను, మగ పిల్లలు నాతో ఉన్నారు సార్. మాకు ఏ ఆధీనం లేక తండ్రి నాకు 2 బర్రెలు కొనిస్తే ఆ పాల మీద నా పిల్లలు దాదుకుంటానని చెప్పిన తండ్రి. కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని, అని తిరగేశాయ చరిత పుటలు, వెను చూడక ఉరికే కథలు. తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు. ఇది కాదే విధిరాత. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిలో వాళ్ళతో ఉందాం అనుకున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళని వదిలేసి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరు వెళ్ళినా ఆ ఇంట్లో ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒకటిగా ఉంటున్నారు. కష్టాన్ని పంచుకుంటూ శ్రమిస్తున్నారు. చదువు కూడా మానేసి ఆ పెద్ద కొడుకు కూలి పనికి వెళ్తున్నాడు. సో ఆ అబ్బాయి అతనితో పాటు తన 3 తమ్ముడు అండ్ చెల్లెళ్ళు అందరిలాగే తను కూడా చదువుకుందాం అనుకుంటున్నాడు. కుదరక స్కూల్కి వెళ్ళట్లేదు. సో అతను మళ్ళీ స్కూల్కి వెళ్ళాలన్నా, వాళ్ళందరూ బాగా చదువుకోవాలన్నా, వాళ్ళు అనుకుంటున్నట్టు 2 గేదెలతో ఒక పాల వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారు. దానికోసం మనందరం కలిసి ఇంకొక చివరి ప్రయత్నం చేద్దాం. ఆ చివరి ప్రయత్నంతో అది సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో చివరి ప్రయత్నం చేయడానికి ఎవరెవరు ముందుకు వద్దాం అనుకుంటున్నారో చేతులు ఎత్తండి. సో తాత, మీ వంతు సపోర్ట్ అందించడానికి మీరు కూడా చెయ్యెత్తారు. మాకు చాలా ఆనందం నిజంగా. సో మీరు వద్దామని అనుకున్నారు, అది చాలు, మాకు అదే ఆనందం. సో తాతగారు మీ పేరు? నా పేరు లచ్చిరామ్ సార్. లచ్చిరామ్. ఏం చేస్తుంటారు? నేను హ్యాండిక్యాప్డ్ సార్.
కిరాణం షాప్ కిరాణం దుకాణం పెట్టుకున్నా సార్. కిరాణా దుకాణం పెట్టారు. సో ఇక్కడ దాకా వీళ్ళని చూద్దామని వచ్చారా? చూసిపోదామని వచ్చారు సార్. ఇక్కడ కిరాణం షాప్ పెడదామని సార్కి దరకా ఇచ్చిపోద్దామని వచ్చారు సార్. ఎలా వచ్చారు మరి? ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? కర్ర ఉంది సార్, కర్ర మీదనే వస్తారు. చాలా చాలా థ్యాంక్స్. మీరు అంత దూరం నుంచి నడవడం కష్టమైనా కర్ర సహాయంతో నడుచుకుంటూ ఇంత దూరం వచ్చారు. అండ్ మీ వంతు సహకారం మీరున్నందుకు, ఇలాంటి పెద్దవాళ్ళు ముందుకు వచ్చినందుకు మాకు కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. జాగ్రత్త తాత. షో అయిపోయి కలుస్తాను. సో ఈ చివరి ప్రయత్నం చేయడానికి ఇద్దరు మమ్మీసు వాళ్ళ పిల్లలతో వచ్చారు. అండ్ ఇది కనుక సూపర్ సక్సెస్ఫుల్ అవుతుంది అండ్ అయ్యింది వెంటనే ఆ కుటుంబానికి 30,000 రూపాయలు అందబోతున్నాయి. సో అమ్మ, మీరిద్దరూ ఈ బాస్కెట్తో బాల్ క్యాచ్ పడ్డానికి ట్రై చేస్తారు. ఈ పిల్లల్లో ఒక అబ్బాయి ఈ బౌల్లో బాల్ పెడతాడు, ఇంకో అతను ఆ బాల్ని ఆ సీసాతో తొక్కి పైకి ఎగరేసి బ్యాట్తో కొడతాడు. ఆ పైకి ఎగిరిన బాల్ని మీరిద్దరిలో ఎవరైనా పట్టుకోవచ్చు. ఎవరు పట్టుకున్నా కౌంటే. మీకు అందితే మీరు పట్టుకోండి, మీకు అంతే మీరు పట్టుకోండి. డిఫరెంట్ డైరెక్షన్ నుంచి ఉంటే మీ వైపు వచ్చినా మీరు అందుకోవచ్చు. సరేనా? ఓకే బాయ్స్, రెడీయా? రెడీ, పొజిషన్. రెడీయా? ఓకే, 3, 2, 1, గో. कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया मैं मिक्स कर दिया मैं फिक्स कर दिया नीतो ने पेल्ली डांडिया You are my darling, oh lingo lingo ling what a feeling, oh lingo lingo ling You are my darling, oh lingo lingo ling what a feeling, oh lingo lingo ling సో ఇద్దరు కలిసి సూపర్గా ఆడారు. సో ఉన్న స్కోర్ని లెక్కెడదాం. మనకి మినిమం 5 వస్తే చాలు, కానీ దానికి డబలే చేసుకుంటూ వెళ్ళారు. సో కౌంట్కి మీరు రెడీయా? సరే అయితే One, 2. ఓకే, మినిమం 5 వేయాలి, కానీ వీళ్ళిద్దరూ కలిసి 15 బాల్ క్యాచ్ చేశారు. వెరీ వెల్ డన్, సూపర్. సో ఒక్కో బాల్కి 2000 చెప్పిన 30,000 రూపీస్ మీ చేతుల మీదుగా ఇప్పుడు ఆ కుటుంబానికి అందబోతున్నాయి. వెరీ గుడ్, సూపర్. లక్ష్మీదేవి తలుపు తట్టింది మీ పేరు? నా పేరు రజియా బేగం.
నేను డిఈడి సెకండ్ ఇయర్ చేస్తున్నాను. సో టీవీ షోస్ అన్ని చూస్తూ ఉంటారు రెగ్యులర్ గా? చూస్తాను సార్. యా, వెరీ గుడ్. ఈ షో చాలా బాగుంది సార్. పిల్లకి అమౌంట్ ఇంత కాకుండా ఇంకా 1 lakh వరకు పెంచితే బాగుంటుందని. తప్పకుండా అండి. మాతో పాటు చాలా మంది డోనర్స్ ముందుకు వస్తున్నారు. అండ్ మేము ఏదైతే చేయగలుగుతున్నామో దాంతో పాటు హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది. సో వాళ్ళ వంతు డొనేషన్ వాళ్ళు అందిస్తున్నారు. వాళ్ళ కోసం ఇప్పుడు ఒక కిరాణా షాప్ మనం అందిస్తాం అనుకోండి, కిరాణా షాప్ పెట్టుకోవడానికి డబ్బుల్ని ఇక్కడ సమకూరుస్తున్నాం, కానీ కిరాణా షాప్ పెట్టించే వాళ్ళకి ఇస్తాం. ఓకే. సో అందులో ఉండే ప్రతి సామాన్ల దగ్గర నుంచి షెల్టరు, దానికి వెళ్ళే పవరు, లైట్ కనెక్షను, కిరాణా షాప్ కౌంటర్లో ఆయన కూర్చునే కుర్చీ కూడా మా లక్ష్మీదేవి తలుపు తట్టింది ద్వారానే వెళ్తుంది. హాయ్, నా పేరు నాగమణి. నేను మిర్యాలగూడెం నుంచి వచ్చాను, ప్లస్ హౌస్ వైఫ్. పాపం ఆ చిన్నపిల్లల్ని చూస్తే చాలా బాధ వేస్తుంది. తల్లి లేని లోటు ఎవరు తీర్చలేరు, ఎవరి వల్ల కూడా కాదు. మనకు తోచినంత సహాయం మనం వాళ్ళకు చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓసారి డాన్స్ చేసి చూద్దామా? ఓకే, మ్యూజిక్. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బాగా చదువు. సమంతాన్ని అడిగాను చెప్పు. అండ్ నువ్వు 4th క్లాస్ అయిపోగానే LKGలో జాయిన్ అవ్వు, ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఈరోజు ఆయన అనుకున్నట్టు తన పిల్లలకి, తన తల్లిదండ్రులకి, వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి అంటే, తన పిల్లలు బాగా చదువుకోవాలి అంటే, తనకంటూ చిన్నపాటి వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలి, ఒక జీవనోధారం కావాలి అని అనుకున్నారు ఆయన. దానికోసం ఓ పాల వ్యాపారం మొదలు పెడదాం అనుకున్నారు. సో ఆ పాల వ్యాపారం ఈరోజు అమ్మా మీకు సొంతంగా ఇప్పుడు మీరు పాల వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. దానికి అయ్యే పూర్తి ఖర్చు ఈరోజు మన లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా వీళ్ళందరి సహకారంతో మీ దగ్గరికి వచ్చింది. ఇప్పటికీ ఉన్న కష్టాలు కొన్నైనా తీరాలని మేమంతా కోరుకుంటున్నాం. మీ నాన్నగారు అనుకున్నట్టు ఏదైనా ఒక పాల వ్యాపారం మొదలు పెడితే ఎంతో కొంత ఆదాయం పెరుగుతుంది, నీకు సొంతంగా ఒక వ్యాపారం ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు నువ్వు కూలి పనికి వెళ్ళాల్సిన అవసరం లేదనుకో, మళ్ళీ బడికి వెళ్తావా? వెళ్తాను. మళ్ళీ చదువుకుంటావా? చదువుకుంటాను. నీకు చదువుకున్నాక పెద్దయ్యాక ఏం అవ్వాలండి? పోలీస్ సార్. పోలీస్ అవ్వాలి. ఎందుకు పోలీస్ ఎందుకు? చిన్నప్పుడు అమ్మ ఓకే పోలీస్. చీకటైన బాటలో చిన్ని వెలుగు పాటలో అలుపులేని చిన్నప్పుడు అమ్మ చెప్పింది. మనదిలే. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది తనకు పెద్ద కొడుకుని పోలీస్గా చూడాలని. సో తను ఈ పాల వ్యాపారం మొదలైతే ఆ అబ్బాయి ఇంకా కూలి పనికి వెళ్ళక్కర్లేదు, తను స్కూల్కి వెళ్తాడు, చదువుకుంటాడు, తనకి పోలీస్ అవ్వాలనుంది. సో ఇవన్నీ అవ్వబోతున్నాయి. సో ఇదంతా అవ్వడానికి ముఖ్య కారణం మీరందరూ. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా తరఫు నుంచి మీకు మరో చిన్న కానుక. సో ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా రాజు
తన కుటుంబ సభ్యులు అందరూ కలిసి సరికొత్తగా పాల వ్యాపారం మొదలు పెట్టబోతున్నారు. దానికి గాను అవసరమైన 70,000 రూపాయలు ఈ రోజు ఈ షో ద్వారా వాళ్ళకి అవి అందడానికి ముఖ్య కారణం మీ అందరి సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ దాంతోపాటు ఇవాళ నుంచి ఆ పాల దుకాణం ఓపెన్ అయింది కాబట్టి మొదటి బోని చేయడానికి మీరు అందరూ ముందుకు రావచ్చు. మీ వంతు సపోర్ట్ వాళ్ళకి అందించవచ్చు. సో ఎవరైనా ముందుకు రావచ్చు, ఈ పాల ప్యాకెట్లు కొనుక్కోవచ్చు. హలో సార్, హాయ్, మీ పేరు? లక్ష్మణ్. ఎంత పెట్టి కొనుక్కుంటున్నారు పాల ప్యాకెట్? 3,500 రూపీస్తో పాల ప్యాకెట్ కొనుక్కుంటున్నారు ఆయన. లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు మొదలు పెట్టబోతున్న ఈ పాల వ్యాపారంలో మొదటి బోని మీరందరూ ముందుకు వచ్చారు. ఇక్కడున్న పాల ప్యాకెట్లు కొనడానికి 70,000 రూపాయలతో వాళ్ళ పాల వ్యాపారం అయితే మొదలు పెట్టబోతున్నారు. దాంతోపాటు మీరందరూ ఈ 10 నిమిషాల్లో వచ్చి వాళ్ళ చేతికి అందించిన ఆ డబ్బు మొత్తం కలిపి మొదటి బోని 7,900 రూపాయలు. ఇది మొత్తం పూర్తిగా మీదే అండి, మీ దగ్గరే వచ్చుకోండి. అండ్ అలాగే ఈ పాల వ్యాపారానికి కావాల్సింది ఏదైనా సరే వీళ్ళందరూ వచ్చి ప్రయత్నం చేసిన మొత్తం డబ్బులు మా లక్ష్మీదేవి తలుపు తట్టింది టీం నేను సొంతంగా వచ్చి అక్కడ మీకు ఆ సెటప్ అంతా అరేంజ్ చేసి మీకు అన్ని అరేంజ్మెంట్స్ చేసి మీ చేతికి ఆ పాల వ్యాపారం అందిస్తాం. అండ్ ఇలాగే మరో కుటుంబంలో కూడా ఒక చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మనంతా కలిసి ప్రయత్నిద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్.